ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గెలబోతున్నాడు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా లోకేష్ బాబు ఈ మంగళగిరికి ఏం చేశారు? లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండకపోయినా లోకేష్ బాబు గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వం పాలన చేసే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి రాజధాని అన్నాడు 3 చెక్కలు చేశాడు. 3 రాజధానులు 3 చెక్కలు అయ్యాడు. ముందు రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. బస్సు రేట్లు చూస్తే చంద్రబాబు గారి టైంలో 18 రూపాయలు అయితే గుంటూరుకి ఇప్పుడు 40 రూపాయలు అయింది. ఉచిక లేదు, కూలీలు పనులు లేవు. ఏంటి రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ కి మేము లోకేష్ బాబు గారిని విజయంగా మంగళగిరిలో గెలిపించుకుంటాము. చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా చూడాలని మేమందరం కూడా ఆశ ఎదురు చూస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు ఇంకో విషయం అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన పారి నుంచి వచ్చారు. ఇంకా ఎంతో ఆదాయాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి మన ప్రజలు వచ్చారు. మీరు మంగళగిరి ప్రజలు మీరు ఏ విధంగా ఇస్తారు? అంటే ఆయన్ని కూడా కాదనే మనిషి కాదు. అయితే రేపు అనేది జనం ఓటులతో చెప్పగలుగుతారు. ఏం కాదు, లోకేష్ గారు మాత్రం పక్కాగా మంగళగిరిలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆయన ఎమ్మెల్యేగా మేము చూస్తాం. మరి గవర్నమెంట్ భవన్ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారు భవన్ చేస్తారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇక్కడ అభివృద్ధి చెందిద్ది, లేకపోతే అభివృద్ధి చెందదు. ఇదే గవర్నమెంట్ కనుక మళ్ళీ వచ్చిందనుకో దేశం నాశనం అవుతుంది. అప్పుడు ఉండదు ఏం లేదు. ఈ తడ మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం 100% గ్యారెంటీ. మీ ఏరియా కరకట్ట కమలాసన్ గారు మొన్నటి దాకా నాకు రూపాయి ఇవ్వలేదు జగన్, ఈ ఏరియాకి నాకు ఎటువంటి సంబంధం అని చెప్పి మాట్లాడినాడు. దాదాపు 1,200 కోట్లు, దాదాపు ఎంత చాలా కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ లక్షల్లో కూడా ఇచ్చింది అని చెప్పి వాపోయారు. ఎవరికి ఇచ్చాడంటే ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ప్రజలను చూసుకుంటే పెన్షన్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు, ముందు నుంచి ఇస్తున్నాడు, వెనక్కి వీక్కుంటున్నాడు. ఉండే అమ్మఒడి అంటాడు, అమ్మఒడి లేదు. 45,000 వాళ్ళకి పెన్షన్ అన్నాడు, 18,000 రూపాయలు చిల్లర అన్నాడు, బట్టలు నొక్కాడు, ఒత్తిక్తి బట్టలు నొక్కేసాడు. దానికి కూడా డబ్బులు లేవు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? వాళ్ళ మనకి ఏంటంటే అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలి, కానీ అభివృద్ధి చేయని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ఇవాళ అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిని వెతుక్కుంటున్నారు జనము. 100% టీడీపీని గెలిపించుకుంటారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇతడు మాత్రం గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే దాదాపు 99% పథకాలు నేను అమలు చేశాను, నాకు కంపల్సరీగా ఓటేయండి నాకు అని చెప్పి అంటున్నారు. 175 అంటున్నారు కదా సార్. 75 గెలవనండి. 175 దాకా ఎందుకు? 75 గెలవమనండి చాలు. అది ఫోన్ చేసుకోమనండి. ప్రతిపక్షంగా నిలబడమనండి చాలు. ఇంకెందుకు అన్నదాకా మనం చెప్పుకోవడం ఎందుకు? ఆయన డబ్బాలు ఆయన చెప్పుకుంటాడు, ఎవరు కాదంటారు. వీళ్ళ జనం చూస్తున్నారు, నువ్వు చేసి అభివృద్ధి చూస్తున్నారు, నువ్వు చేసి పక్క పనులు చూస్తున్నారు. రాజధానిని 3 ముక్కలు చెక్కలు చేసేసావు. పక్క దేశానికి వెళ్తే రాజధాని ఎక్కడైనా అడుగుతుంటే మీ రాజధాని కంపేగా అడుగుతున్నారు. మరి అలాంటి రాజధాని నాశనం చేసి కంపెనీ చేశాడు. ఇంకా జనం ఎలా నమ్ముతారు? ఎలాగ నమ్మే పరిస్థితులు లేరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ నమ్మక ద్రోహం చేశాడు. ఏమన్నారంటే మన అమరావతిని ఎక్కడేమో ఇటు పరిస్థితులతో తరలించలేదు, అమరావతి మనకు రాజధాని చెప్పేసి ఈ రోజు వచ్చి 3 రాజధానులు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా రేపు పులివెందులు కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఒక మాట సార్, ఆయన ఎటు తీసుకెళ్తాను కూడా అవకాశం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 30,000 ఎకరం చాలంటే 30,000 చాలు, ఇంకా 3,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పి దానికి మద్దతుదారు నేనే ఉన్నానని చెప్పి పగడబాలు పలికిన వ్యక్తి అతనే. ఇవాళ 3 రాజధానులు అనేది కూడా అతనే. ఒక రాజధాని కట్టమానండి, ఒక రాజధాని ఎక్కడ చూపించాడా? ఎక్కడా లేదు కదా. ఇవాళ కూలీలు రోడ్డు ఎక్కే పరిస్థితి అయిపోయింది. అన్నం లేక అలవాటు చచ్చిపోతున్నారు. ఉచిక లేదు, మరి అభివృద్ధి పనులు లేవు. ఇవాళ సామాన్య మానవుడు బతికే పరిస్థితులు లేవు. ఇవాళ సామాన్య మానవుడు బతకాలంటే మళ్ళీ టీడీపీ వస్తేనే సామాన్య మానవుడు బతకగలుగుతాడు, టయానికి అన్నం తినగలుగుతాడు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చిందంటే మాత్రం ఇక్కడి నుంచి వలసపోవడానికి కూడా వీళ్ళు ఎక్కడ పనికిరాని మనుషులు ఆంధ్రప్రదేశ్. కేజీ చెప్పారు అన్నమాట, ఇక్కడ మట్టి గిట్టి తోకులు బతికేయడం అన్నమాట. మట్టి కూడా ఏం లేదు కదా, మట్టి కూడా అమ్మేసుకున్నారు, అంతా అయిపోయింది కదా. ఉచిక కూడా అమ్మేసుకున్నారు, ఏం లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్. ఆయనది చెప్తాడు 175 అంటున్నాడు, 75 గెలవమండి చాలు. అది అంటే మా పులివెందుల్లో కూడా మేము గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. బట్ టీడీపీ సార్ ఇప్పుడు పులివెందుల్లో గెలుస్తాడు, మంగళగిరిలో కూడా గెలుస్తాను అంటున్నాడు కదా. కాదండి, టీడీపీ వాళ్ళు మేము పులివెందుల్లో గెలుస్తాం ఛాలెంజ్ విసురుతున్నారు. గెలుస్తారు, జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి గెలుస్తారు, దానిలో ఇబ్బంది లేదు. ఈ రోజున
130, 140 సీట్లు టీడీపీకి 100% గ్యారెంటీకి వచ్చేస్తాయి. 130 నుంచి 140 సీట్లు టీడీపీ కొట్టుకుంటది. దానిలో ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ ఫోన్ చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరిలో పక్కాగా లోకేష్ గారు గెలుస్తున్నాడు.